హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతో అదిరిపోయే కరివేపాకు రైస్ చేసుకుందాము. కరివేపాకు అంటే చాలామంది కేవలం తాలింపులో వేసుకునే వాకనే అనుకుంటారు. కానీ దీనితో చేసే రైస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా లంచ్కి లేదా పిల్లలకి పెట్టే స్కూల్ బాక్స్లోకి పంపించడానికి చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా కరివేపాకు తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు పేస్ట్ని తయారు చేసుకుందాం. మన రైస్కి క్వాంటిటీకి తగ్గట్టుగా కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆవాలు, జీరా, పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్, ఫ్లేవర్ కోసం. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, తాలింపు బాగా ఫ్రై అయింది. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు మీ రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన పేస్ట్ దగ్గర పడింది బాగా. ఇప్పుడు మనం అన్నం వండుకున్నాం కదా, ఆ అన్నాన్ని ఆ పేస్ట్లో వేసుకుందాం. నేను ఇప్పుడు వండిన అన్నంతోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ తాలింపు పేస్ట్ అంతా అన్నానికి పట్టేదాకా బాగా కలుపుదాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఎక్కడో వైట్ రైస్ కనపడకుండా ఆ పేస్ట్ ఈవెంట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుందాం. అయ్యి బాబోయ్, ఇక్కడ నాకు హ్యాండ్ పెయిన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నం అంతా బాగా కలిసిపోయింది. మనం జస్ట్ ఆకే కదా అని చెప్పి కూరలో పక్కన పెట్టేస్తుంటాం, కానీ పక్కతోనే మనం ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా పల్లీలు వేయించుకొని ఆ పల్లీల్ని రైస్లో కలిపేద్దాం. అంతే ఫ్రెండ్స్, టేస్టీ కరివేపాకు అన్నం రెడీ. ఒకసారి ఇలా చేసి చూడండి, ఇంట్లో అందరూ మళ్ళీ చేయమంటారు. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.